నిర్మల్ జిల్లా బాసరకు అమ్మవారి వద్దకు వసంత పంచమి సందర్భంగా కదిలి వచ్చిన కాషాయ సైన్యం స్వచ్ఛ భారత్లో పాల్గొని ఘాట్లు శుభ్రం చేసిన అమ్మవారి భక్తులు మరియు కార్యకర్తలు రోజంతా అధికారులతో మరియు కార్యకర్తలతో స్వచ్ఛ భారత్ కార్యక్రమంలోనే గడిపిన ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ వసంత పంచమి వేళ బాసర్ జ్ఞాన సరస్వతి అమ్మవారి సన్నిధిలో ప్రభుత్వం ఏర్పాట్లపై నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఎమ్మెల్యే రామారావు పటేల్ ప్రభుత్వ వైఖరిపై మండిపడుతూ తమ పుణ్యక్షేత్రాన్ని తామే కాపాడుకుంటామని స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే పిలుపుతో ముధోని నియోజకవర్గం నుండి పెద్ద మొత్తంలో బీజేపీ కార్యకర్తలు బాసరా అమ్మవారి క్షేత్రానికి చేరుకున్నారు. ఉదయం 9 గంటల నుండి సాయంత్రం వరకు వారు వీధిలో నిమగ్నమై ఘాట్ల వద్ద ఉన్న చెత్తా చెదారాన్ని తొలగించారు. ఎమ్మెల్యే వారితో కలిసి పనిచేయడంతో పాటు అక్కడే మధ్యాహ్నం వరకు ఉండి కార్యకర్తలతో కలిసి ఘాట్ల వద్ద భోజనం చేశారు. ఎమ్మెల్యే పటేల్ స్వచ్ఛ భారత్ కు మద్దతుగా అనుషా కన్స్ట్రక్షన్స్ ముందుకు వచ్చి పనులు చేపట్టింది. అదేవిధంగా ప్రభుత్వ యంత్రాంగంలో కదలిక రావడంతో ఆయా గ్రామాల పంచాయతీ కార్మికులు, బాసర పంచాయతీ కార్మికులు పారిశుధ్య పనులు నిమగ్నమయ్యారు. ఏదేమైనా ఎమ్మెల్యే రామారావు పటేల్ పిలుపునిచ్చిన స్వచ్ఛ భారత్తో బాసర గోదావరి ఘాట్లు శుభ్రమై నదీ తీరాన కొత్త కళ వచ్చింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పవర్ రామారావు మాట్లాడుతూ దేశంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రమైన బాసర అమ్మవారి పుట్టినరోజైన వసంత పంచమి వేళ ఏర్పాట్లపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదన్నారు. హిందువుల పండుగ అంటే చిన్న చూప అని మండిపడ్డారు. ఆలయ అధికార యంత్రాంగం పనితీరు పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. ఒక్క పిలుపుతో కదిలి వచ్చిన బీజేపీ కార్యకర్తలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఇకనైనా బాసర ఆలయ అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం వివక్ష చూడకూడదన్నారు. అలాగే గత 10 ఏళ్లుగా బీఆర్ఎస్ పాలనలో ఇదే పరిస్థితి ఉందని, కాంగ్రెస్ ప్రభుత్వం బాసర ఆలయ అభివృద్ధిపై దృష్టి సారించాల్సిందిగా కోరుతున్నారు. బేఫికర్ అది ర్యాంప్ చేసుకోవాలి. మీరు అన్నది కరెక్ట్. ఇట్లా స్టెప్స్ ఉంటే అలా ఉంటే అక్కడ దారి చేసుకోవచ్చు. మేము చేసుకుంటాం మట్టితోటి చివరి వరకు ఆ పై నుంచి లిఫ్ట్ చేసుకోవచ్చు. పై నుంచి అట్లా ర్యాంప్ తయారు చేసుకోవాలి. ర్యాంప్ చేసుకుంటే ఈ మధ్యన గోడలన్నీ పలగొట్టేయాలి. వెహికల్స్ గోడలు మనం వాటర్ వరకు చేస్తున్నాం సార్. వాటర్ లో కూడా చాలా ఉంటుంది. వాటర్ లో చాలా ఉంటుంది. ఇంకా మరి దాంట్లో దిగిన వాళ్ళ పరిస్థితి తీస్తే ఆ ఫోటోలు అన్నది ఒకటే మళ్ళీ పని చేస్తుంది సార్. ఫోటో సార్ మీరు స్టార్ట్ చేసి భీమరావు వాళ్ళందరూ అన్న ఇట్లా బీ షేప్ లో పెద్ద కళ్ళు రైట్. గుల్లవాటి పియాల నీకు గుల్లవాటి
అక్కడ ఏం చేయాలి స్నానం చేస్తారు. స్నానం చేసుకోవడం కొంచెం లేవాడు రెండు బ్రిడ్జిలు నెక్స్ట్ పుష్కరాలకు అదే ప్లాన్ చేస్తారు. పంపాలి రెండు బ్రిడ్జిల మధ్యన కూడా కట్టాలి. ముందే అన్న వర్క్ చాలా అయిందా క్యాన్సిల్ అయిపోయింది. క్యాన్సిల్ అయింది కానీ ఇప్పుడు బ్రిడ్జ్ కిందనే కట్టి ఇటు రాదు. ఇక ఒక 3 మీటర్లు ఉంటే బ్రిడ్జ్ కింద కడితే బ్రిడ్జ్ కింద ఉంటే బ్రిడ్జ్ అదే అయిపోతుంది. ఇంకోటి ఏం చేయాలంటే ఆ ఘాట్లు కడితే అటు ఇటు 2 ఘాట్లు కట్టి ఆ బ్రిడ్జ్ మధ్యనే అవి చేయాలి. ఏది వినాయకులు అంటే ఏం చేయాలి? ఘాట్ల దిక్కు రాని రాకుండా పట్టి పెడుతుంది. ఆ పెట్టిన ఏదైనా ఇట్లా కలిసి అన్న కంప్లీట్ మాకు అవసరం లేదు. అయిపోయింది అన్న. కూర్చో కొంచెం ఇట్లా కూర్చో దగ్గరికి వెళ్ళిపోదేమో. ఈరోజు వచ్చే వసంత పంచమి 3వ తారీఖు ఏదైతే ఘాట్లు రిపేర్ లేవు, ఘాట్లు స్వచ్ఛత లేదు, దానికోసం మా కార్యకర్తలు స్వచ్ఛందంగా వచ్చి ఈరోజు ఘాట్ల కోసం స్వచ్ఛందంగా చేయడం జరుగుతుంది. 3వ తారీఖు రోజు అమ్మవారు పుట్టిన రోజు పిల్లగాళ్ళు ఏదైతే 5 సంవత్సరాల పిల్లగాళ్ళు ఉంటారో వాళ్ళకు అక్షరాభ్యాసం కూడా చేస్తారు. ఆ అక్షరాభ్యాసం కోసం లక్షలాది జనం ఇక్కడ తల్లితోని బిడ్డలు కొడుకులు కూడా వస్తారు. వాళ్ళకు ఎటువంటి మన ఇబ్బంది కాదని ప్రభుత్వం తరఫున కానీ మా భారతీయ జనతా పార్టీ తరఫున కానీ అన్ని విధాలుగా సహకారం ఘాట్ స్వచ్ఛత కూడా చేస్తున్నాము. లక్షలాది మంది అమ్మవారి పుట్టినరోజు సందర్భంగా బాసరకి పుణ్యస్నానాలు చేసి బాసర అమ్మవారి సన్నిధిలో తన 5 సంవత్సరాల పిల్లవాళ్లకు అక్షరాభ్యాసం చేయడానికి లక్షలాదిగా భక్తులు తరలి వచ్చే ఆనవాయితీగా ఉంది. అయితే ప్రభుత్వం పుష్కరాలప్పటి నుంచి ఘాట్లను శుభ్రపరచకపోవడం వల్ల ఇక్కడ చాలా అసౌకర్యంగా కలుగుతున్న సందర్భంగా ఎమ్మెల్యే గారు ఫస్ట్ ప్రభుత్వ యంత్రాంగానికి రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఇక్కడ ఘాట్లు శుభ్రం పరిచి వచ్చే భక్తులకు సౌకర్యవంతంగా తయారు చేయాలని. ప్రభుత్వం నుంచి స్పందన లేనందుకు బీజేపీ ఎమ్మెల్యే అయినటువంటి పవార్ రామారావు పటేల్ గారు పిలుపునిచ్చారు. ముదోల్ నియోజకవర్గంలోని బీజేపీ కార్యకర్తలందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి ఇక్కడ స్వచ్ఛ భారత్ నిర్వహించి ఈ గోదావరి నది ఒడ్డున ఉన్నటువంటి ఘాట్లన్నింటినీ కూడా శుభ్రపరచవలసిందిగా ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు అందరు ముదోల్ నియోజకవర్గంలోని బీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున వచ్చి ఈ ఘాట్లన్నింటినీ కూడా శుభ్రపరిచే కార్యక్రమం నిర్వహిస్తుంది. ఇప్పటికైనా మా ఎమ్మెల్యే గారు ఏదైతే విజ్ఞప్తి చేశారో ప్రభుత్వం కూడా తన తరఫున 2 నెలలకో 3 నెలలకో ఒకసారి ఈ ఘాట్లను శుభ్రపరిచే కార్యక్రమం చేపట్టాలని చెప్పి మేమందరం కోరుకుంటున్నాము. అదేవిధంగా ప్రభుత్వం చేపట్టకపోతే మా ఎమ్మెల్యే గారు ఏ పిలుపు ఇచ్చినా కూడా నియోజకవర్గంలోని కార్యకర్తలందరం కూడా మేము బాసరకు వచ్చి ఇంకా కూడా మేము మా వంతు శ్రమదానం చేసి ఇక్కడ శుభ్రపరచడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటున్నాము. భారత్ మాతాకి